వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. కందిబ్యాళ్ళు గోగాకు పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా సంగటి లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కందిబ్యాళ్ళు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. మిరపకాయలు కడిగి వేసుకోవాలి. టమోటాలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. గోగాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. పసుపు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసుకోవాలి. పప్పుచారుకు సరిపడా కుక్కర్ మూత తీసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్లు తర్వాత ఆవిరి పోయాక ఇలా మూత ఓపెన్ చేయాలి. చూడండి, పప్పుచారు అయితే పక్కకు ఉంచుకోవాలి. వేడిగా ఉంది చూడండి, పొగలు వస్తుంది. కాస్త చల్లారిందంటే క్యారెట్ నీట్గా కనొస్తుంది. పప్పు వేడి మీద కనరావడం లేదు. చూడండి, చక్కగా ఉడికిపోయాయి బ్యాళ్ళు. 1 విజిల్కే ఉడికిపోతాయి. నేనైతే 3 విజిల్లు వేసాను. చూడండి, 3 విజిల్లు పెట్టాను. ఇలా మెత్తగా పప్పు రుద్దుకోవాలి. చూడండి, వేడిగా ఉంది, పొగలు వస్తుంది. ఇలా పప్పు రుద్దుకోవాలి. చూడండి, నేనైతే పప్పు రుద్దుతున్నాను. ఇలా మెత్తగా రుద్దుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, తెల్లగడ్డ ప్యాయలు, ఎర్రగడ్డ ముక్కలు, తర్వాత గింజలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. కాస్త వేగినాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగాలి. వేగుతుంది చూడండి. ఇలా వేగినాక కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పప్పుచారులో కాస్త తర్వాత వేసుకోవాలి. పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. చూడండి, పప్పు వేసుకోవాలి. తర్వాతలో ఇలా పప్పును కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది పప్పు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయింది. రైస్ లేకైనా రోటీ లేకైనా సంగటి లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా పప్పు తయారైపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది పప్పు ఆకు వేసి చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.